వివక్షతతో మాదిగ గోవిందమ్మపై సామూహిక దాడి చేసిన మహిళను నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నియోజకవర్గ అధ్యక్షులు నందిపోగు మాదిగ మారెప్ప, ఉపాధ్యక్షులు మల్లెపోగు రూబెన్, కన్వీనర్ జగ్గుల ఈరన్న, మండల అధ్యక్షులు ఆరిపోవు లోకేష్, ట్రెజరర్ కేశపోగు సూర్యప్రసాద్, గోనిగండ్ల మండల అధ్యక్షులు ఆది ఆంధ్ర చిన్న దుగ్గన్న, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్నలు కర్నూలు జిల్లా ఎమ్మికన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా మహిళలకు రక్షణ లేకపోవడం సిగ్గుచేటని తెలిపారు. మహాత్మా గాంధీ అర్ధరాత్రి మహిళ తిరిగిన రోజునే మన భారతదేశంకు స్వాతంత్ర్యం వచ్చినట్లని ఆయన తెలిపారు. కానీ ఇప్పటికీ కుల వివక్షత చూడటం, మహిళలపై దాడి చేయడం చాలా విడ్డూరమని అన్నారు. పెద్దకడపూరు మండలం కల్లుకుంట గ్రామంలో 2024 సెప్టెంబర్ 11వ తేదీన గురువారం రాత్రి కరెంట్ ఆఫ్ చేసి మాదిగ గోవిందమ్మ ఇంటి దగ్గరికి గుంపులుగా చాకల కులం వారు వెళ్లి ఈడ్చుకొని చాకల వీధికి తీసుకొని పోయి ఊరు నడిబొడ్డున లైట్ స్తంభానికి కట్టేసి సామూహికంగా బీసీ చాకల కులానికి చెందిన స్త్రీలు మరియు పురుషులు కలిసి 300 మంది దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని తెలిపారు. అలాగే ఒక మహిళ అని కూడా చూడకుండా బట్టలు విప్పేసి కొట్టడమే కాకుండా వికలాంగుడితో తాలి కట్టమని చెప్పి ఎగతాళి చేయడం జరిగిందని, పోలీసులు వచ్చిన తర్వాత కూడా ఆమెను విడిచిపెట్టకపోవడం చాలా బాధాకరమని తెలిపారు. భయంతో పోలీసులు 4 కిలోమీటర్లు బట్టలు లేకుండా తీసుకొని పోవడం జరిగిందని, అక్కడ స్థానికులు పోలీసుల కారు వెంటపడి ఆమెను అతి కిరాతకంగా వేధించడం జరిగిందని, అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, హాస్పిటల్లో కూడా పోలీసులు రక్షణ కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కల్లకుంట గ్రామము 7:30 టైంలో సాయంత్రము 7:30 టైంలో ఒక్క గోవిందమ్మకి కరెంట్ ఆఫ్ చేసి ఆమెను ఎత్తకపోయి అక్కడ స్తంభాన్ని కట్టేసి ఇచ్చనడిగా కొట్టేసినారు. ఆ అమ్మాయిని దళితుల మీద దాడులు చేయకుండా కఠినంగా శిక్షించాలని మరియు నవేంద్ర ఎంఆర్పీఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అటువంటి దళితుల మీద దాడులు చేయకుండా డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి మరి మేము ఏంటికి ఇన్ఫార్మ్ చేస్తున్నామంటే, దళితులు ఎక్కడైనా సన్నసూపు చూస్తున్నారు. దళితుల శాఖలలో అమ్మాయిని ప్రేమించిన దానికి అమ్మాయే 22 సంవత్సరాల అమ్మాయి కాబట్టి అమ్మాయే సొంతం ప్రేమించింది, మరి పెళ్లి చేసుకొని పోయింది. కాబట్టి ఈరోజు మరి కులవిచ్చగా ఎంతో వాళ్ళు వచ్చినారని, కొలసమై వచ్చినారని మరి అమ్మ తల్లి పిల్లగాని తల్లిని తీసుకొని వచ్చి కొట్టినారు. కాబట్టి వాళ్ళని ఎంతమంది అయితే కొట్టినారో అంతమందిని ముద్దాయిలు చేసి కఠినంగా శిక్షించాలని డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి అందరికీ మేము మా విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. ఎస్పీ గారికి ఇటువంటివి దాడులు జరగకుండా కఠినంగా శిక్షించాలని, వాళ్ళని రిమాండ్కి చేయాలని. ఇంకా కొంతమంది ఉన్నారు, కొంతమంది ఛార్జ్షీట్లు యాడ్ చేసి వాళ్ళని ఎఫ్ఐఆర్ కట్టి అరెస్ట్ చేయాలని మనవి చేస్తున్నాం. ఈరోజు దీనిపైన చర్య తీసుకునకపోతే ఇంకా మరి కుల సంఘాలు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మేము ధర్నాలు చేస్తాం. అలాగనే మేము కూడా ఎఫ్ఐఆర్ కట్టకపోతే, ఇంకా కొంతమంది మీద కఠినంగా శిక్షించకపోతే మరి ప్రైవేట్ కేసులు వేసి ఖచ్చితంగా శిక్షిస్తాం. అట్లా మన నవేంద్ర ఎంఆర్పీఎస్ నుంచి తాలూకా అధ్యక్షుడు మారెప్ప మాదిగా మాట్లాడుతున్నాం. కల్లకుంట గ్రామంలో పెద్దకడూరు మండలము గోవిందమ్మని మహిళ, దళిత మహిళ బట్టలు కూడా తీసి ఆమె ఇంటి దగ్గర నుంచి మగవాళ్ళు ఆడవాళ్ళు ముఖముటమై అందరూ కలిసి ఆమెని తీసుకుని వచ్చి ఎవరైతే నాగలక్ష్మి ఇంటి దగ్గర, సాకలి నాగలక్ష్మి ఇంటి దగ్గర ఒక కమ్మానుంటే లైట్ స్తంభానికి బట్టలు కూడా తీసి కట్టేసి ఆమెని అవమానపరిచి పెట్రోల్ పోసి తగలబెట్టాలనుకున్నారు. అంతటితో ఆగి అక్కడుండే వాళ్ళన్న వికలాంగులైన ఆయనతో తాళి కట్టేయాలని ఆమెను ప్రయత్నం చేశారు. అక్కడున్నవాడు లంగాతో ఉంటే ఆమెని రేప్ చేసి అవమానపరచాలని చూశారు. అంతటితో పోలీసులు వచ్చిన తర్వాత సద్దుమణిగినది. ప్రజలందరూ అన్ని కులాలు ఏకమై కావాల్సి ఉద్దేశపూర్వకంగా దళిత మహిళను అవమానపరిస్తే ఎక్కడైనా దళితులు ఇలాంటి పని చేయరాదనే ఉద్దేశంతోనే కావాల్సి చేశారు. వాంటెడ్గా చేసినారంటే ఈ కల్లకుంట గ్రామంలో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లోన ఎక్కడ కూడా ఇట్లా అవమానం జరగలేదు. మనుషులు నరుక్కున్నారు కానీ వాళ్ళ అమ్మాయిది కూడా తప్పు పెట్టుకొని
ఈరోజు అబ్బాయే సైడే తప్పనడము కరెక్ట్ కాదని మేము వ్యతిరేకిస్తున్నాం. దీన్ని అమ్మాయే అనుకూలంగా ఉండి ఆమె మేజరు 22 ఏళ్ళు అయినప్పుడు, అబ్బాయి 24 ఏళ్ళు అయినప్పుడు గత 7 నెలల కిందటే ఇద్దరు ప్రేమించుకొని పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లోనే వాళ్ళిద్దరు కూడా మీ అమ్మాయిని మీరు తీసుకోపోండి అంటే తీసుకుపోనట్లా. మా ఇంటికి వల్ల నా అమ్మాయి ఏమనింది, ఆ అమ్మాయి అభిప్రాయము మేజర్ కదా. అక్కడ పోలీసు వాళ్ళు అందరూ డిపార్ట్మెంట్ కలిసి అందరూ అడిగితే నాకు అబ్బాయే బేకు, నాకు ఆయన దగ్గరే పోతాను కానీ నేను మా ఇంటికి పోను, నన్ను చస్తాను అని చెప్పి ఇద్దరు ప్రేమించుకొని తాళి కట్టుకొని ఈరోజు బెంగళూరు వలసపోయారు. ఆ క్రమంలో ఈరోజు ఈమె 1 ఎకరా 88 సెంట్లు పొలం ఉంది, దానికి తమ్మైనకి పోయింది. తమ్మైనకి పోతే ఈ అవమానపరిచిన వాళ్ళని ఇంకా కొంతమంది ఉన్నారు. ఈరోజు 10 మందే కాదు, ఇంకా ఉన్న వాళ్ళందరినీ ఛార్జ్షీట్లో కానీ ముద్దాయిల్ని కనపరిచి రిమాండ్కి పంపాలని డిమాండ్ చేస్తాం. లేని వేళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని మేము మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నా పేరు మాల నరసన్న. రాత్రి 7:30 గంటల సమయంలో గోవిందమ్మను సాకలగేర్లేకి తూలకు ఎత్తకపోయి వాళ్ళ కాళ్ళతో, చెప్పులతో, చేతులతో తంతు కొడుతూ ఆమెను కట్టేసి నిర్బంధించి చాలా ఇబ్బందికరంగా అవమానపరిచి ఆమెను ఎస్సీ దళితులను అవమానపరుస్తూ ఇక ఇటువంటి సమస్యలు రాకుండా మరియు పునరావృతం కాకుండా మరి ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే ఆమె కొడుకు ఆ శాఖల పాపను ఎత్తకపోయినందుకు వాళ్ళు ఈ పని చేసిన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆయన ఏజ్ కూడా ఇద్దరిది మేజర్ అయినందువల్ల స్టేషన్లోనే రిజిస్టర్ మ్యారేజ్ కూడా అయ్యింది. అందువల్ల వాళ్ళు దీన్ని మనసులో పెట్టుకొని గోవిందమ్మను చాలా ఆమెకి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు. మరి ఎస్పీ గారు అయితేమి, మరి కలెక్టర్ గారు అయితేమి, ఎస్ఐ గారు అయితేమి, సిఐ గారు అయితేమి, హోంమంత్రి గారు అయితేమి వాళ్ళకు రక్షణ కల్పించి వాళ్ళ వీధిలో ఒక పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి వాళ్ళకి రక్షణ కల్పించి మరి వాళ్ళని ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తూ ఇంకా ఎవరైనా ఉంటే దాంట్లో వాళ్ళకి ప్రోత్సహించిన వారిని కూడా కఠినంగా ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళని ఛార్జ్షీట్లు అయితేనే మరి ఏ విధంగా అయినా వాళ్ళని చాలా కఠినంగా శిక్షించవలసిందిగా కోరడమైనది. నవ్యాంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ మాదిగా గోనెగండ్ల మండల అధ్యక్షుడిని చిన్న దుగ్గన్న.